ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మన జీవితాలను చూస్తున్నటువంటి తండ్రి మనకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. పేదలైన మీరు ధన్యులని చెప్పాడు. కాబట్టి ఈ రోజున అనేక మంది పేదలు భూలోకములో ఆహార సమస్యలతో, అన్నవస్త్రాలతో తలదాల్చుకుంటూ స్థలం లేకుండా ఎందరో ప్రజలు బాధలు అనుభవిస్తున్నారు. నిరుద్యోగ సమస్యలతో నానా తంటాలు పడుతున్నటువంటి ఆ దృశ్యాలను మనం కళ్ళారా చూస్తున్నాము, మనం కూడా అనుభవిస్తున్నాము. నా ప్రేమైనటువంటి సహోదరులారా, అడవిలో పక్షులకు ఆహారం ఇచ్చే దేవుడు, అడవిలో చెట్లకు ఎవరు నీళ్లు చేదిపోస్తారు? నీళ్లు చేదిపోయినటువంటి పరిస్థితుల్లో అడవి చెట్లను పోషిస్తున్న దేవుడు, అడవి మృగాలకు ఎవరు ఆహారం ఇవ్వగలరు? అలాంటి దేవుడు స్త్రీల గర్భములో ఉన్న శిశువుకు పెంచి పెద్దవారినిగా చేయటానికి ఎవరి చేత అవుతుంది ఈ లోకంలో? కనుక చీమలు, తరువాత ఆకాశ పక్షులు, సముద్ర జలచరాలు, ఇంత మాత్రమే కాకుండా సృష్టిలో ఈరోజు కోట్ల మంది ప్రజలకు ఆహారము, ఆరోగ్యం ఇస్తున్నటువంటి ఆ దేవునికి మనం కృతజ్ఞతలుగా బ్రతికితే దేవుడు మనలను తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మన పైన ఉంటాయన్న సంగతి మనము మరవకూడదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.